తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్లు నిధులు నియామకాలపై. అలా తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమంలో పాల్గొని మా నీళ్లు మాకే కావాలి అంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జీవితాన్ని త్యాగం చేసిన వాళ్లు ఎందరో. అలా ముందు వరుసలో ఉన్న జల సాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ, ఆయన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. దుశ్చర్ల సత్యనారాయణ ఈ పేరు వింటే చాలు నీటి కోసం చేసిన ఉద్యమాలు గుర్తుకొస్తాయి. నల్గొండ జిల్లాలో దుశ్చర్ల సత్యనారాయణ పేరు తీయకుండా ఏ పార్టీ ఉండదు. అలానే దుశ్చర్ల సత్యనారాయణ కూడా ఏ పార్టీలో చేరలేదు, ఏ పార్టీతో కలిసి పనిచేయలేదు. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పాలకుల వైఫల్యమంటూ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొన్నాడు. బ్యాంకు మేనేజర్ ఉద్యోగాన్ని వదిలి నీళ్ల కోసం పోరాట బాట పట్టారు. 1980 నుంచి మొదలు నేటి వరకు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నాడు సత్యనారాయణ. తెలంగాణ ఏర్పాటయ్యాక అప్పటి ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథకు దుశ్చర్ల సత్యనారాయణ పోరాటమే స్ఫూర్తి. మిషన్ భగీరథతో నల్గొండ జిల్లాలో జీరో ఫ్లోరైడ్ అయిందని కేంద్రం కూడా పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసింది. ఓవైపు జలం కోసం పోరాటం, మరోవైపు తెలంగాణ కోసం సమస్యలను వివరిస్తూ పోరాటంలో దుశ్చర్ల సత్యనారాయణదే ఫస్ట్ ప్లేస్ అని చెప్పక తప్పదు. ఈ ఎత్తుగా కొట్లాడుకుంటూ వచ్చినాం. ది సపోర్టర్స్ ఫ్రమ్ సీమాంధ్ర ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఎంటైర్ నేషన్ ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత పొలిటికల్ సర్కిల్స్ ఎవరు విజయభాస్కర్ రెడ్డి గారు ఎంటబడ్డారు. ఆయన కూడా చెప్పిన డ్యామ్ లేపేస్తా అని ఎంటబడ్డారు. ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ పట్టుకొచ్చిండు. నాకు కరీంనగర్ జిల్లాకు ఆయన పార్టీ పెట్టక ముందే లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినాం. కరువును మటిమాయం చేసినాం, వలసల్ని మాయం చేసినాం. పుట్టేడు పండని దగ్గర కోట్ల పుట్లు పండుతుంటే చూసినాం. అట్లా మాయం చేసి అద్భుతాల్ని సృష్టించినాం. నీళ్లు కాలువలు పట్టుకొచ్చి గుంజుకొచ్చి కూడా ఏ ఉద్యమకారులకు కూడా రైల్వే టికెట్లు బర్త్ రిజర్వ్ చేయలే. కుడి కాలువ ఏంది, మళ్ళీ ఎడమ కాలువ ఏంది, ఎడమ కాలువ నుంచి మళ్ళీ అలా పోయేది ఏంది, ఎందుకు కేసీఆర్ ఇట్లా చేసి ఉండో కానీ మాకు తెలియదు. ఇది మళ్ళీ తిరిగి రాయాల్సిన అవసరం ఉంది. మీకు చేత అయినా కాకపోయినా వీఆర్ విత్ ద ఆఫ్ ద నేషన్ కాన్స్టిట్యూషన్ ప్రెషర్స్. ఇక ఇంజనీర్లు ఏం చేసారో కానీ మన క్యాచ్మెంట్ ఏరియాని, మన పరివాహక ప్రాంతాన్ని, మన సిద్ధాంతం 10 ఏళ్ల తెలంగాణలో మన నీటి వాటా మనకే అంటూ సాగు జలాలపై దుశ్చర్ల సత్యనారాయణ చేసిన పోరాటం ఆగలేదు. కళాశాలలు, యూనివర్సిటీల్లో ఆయన ప్రసంగాలు కొనసాగుతూనే ఉన్నాయి. నాడు జలం కోసం బేడీలు, నేడు అదే జలం కోసం తన గళానికి పని చెబుతూనే ఉన్నారు. రాజకీయ పార్టీలు అవకాశం ఇచ్చినా సున్నితంగా తిరస్కరించి 70 ఏళ్లు దాటినా జలం కోసం తెలంగాణ అస్తిత్వంలో దుశ్చర్ల సత్యనారాయణ పోరాటం ఆగడం లేదు. చివరగా దుశ్చర్ల సత్యనారాయణ ఉద్యమకారుడే కాదు, తన 100 ఎకరాల భూమిని 40 ఏళ్లుగా సాగు చేయకుండా కేవలం పశుపక్ష్యాదులకు వదిలి అడవిని సృష్టించి సాదాసీదాగా అర్ధాకలితో జీవిస్తున్న ఉద్యమకారుడతడు. మన నీరు మనది, మన వాటా మనది అంటూ నీటి కోసం పోరాటం చేసిన సత్యనారాయణ స్ఫూర్తిగా యువత నడుం బిగించాలి. ఆయన పోరాట పటిమను గుర్తు చేసుకోవలసిందే.